మేషరాశి వారికి అయితే ఖచ్చితంగా ఏదైతే మోసపోయేది, నష్టపోయేది, అలానే లవ్ మ్యారేజెస్ కూడా మోసపోవడం జరుగుతుంది. అక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మేషరాశి వారే మోసపోవాలి. డబ్బు పెట్టున్నా, పరపతి చూపించుకున్న వారికి ఏదైనా సహాయం చేసినా కూడా నెత్తిన కొట్టేసుకోవడం లాంటిదే కనపడతా ఉంది. ఎండాకాలంలో గొడుగు లేకుండా తిరిగితే ఎట్లయితే ఇది ఉంటుందో అదేవిధంగా మనము ఏమి లేకుండా చిరిగిపోయిన గొడుగు వేసుకుని తిరగాల్సిందే. కాబట్టి ఎవరిని నమ్మినా కూడా మోసపోయేది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడిప్పుడే శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నా ఎదుగుతూ ఉన్నారు. కానీ ఇలాంటి మోసాలకు వెళ్ళారనుకో ఇంక మళ్ళీ ఏ కాలు కొట్టుకున్నా ఇంకేం లేదు, ఓపికలు అయిపోతాయి, ఇక ఇమ్యూనిటీ ఉండదు. అందుకని మేషరాశి వారు ఖచ్చితంగా జూన్ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థలాల విషయంలో, పొలాల విషయంలో, ఎక్కడైనా పెట్టుబడి పెట్టే దాంట్లో ఏజెంట్ల దగ్గర, బ్రోకర్స్ దగ్గర, కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర, విదేశానికి అని చెప్పేసి అంటారు, టాప్గా వచ్చేస్తారు. ఇక నేను విదేశాల్లో షేవింగ్ చేయించుకునే వాళ్ళు లేరని చెప్పి గడ్డం షాప్ పెట్టుకోండి, లేకపోతే మార్బర్ షాప్ పెట్టుకోండి, అక్కడ నైట్లు కుట్టేవాళ్ళు లేరని చెప్పి బుర్కాలు కుట్టించండి అని చెప్పేసి అని మోసం చేస్తారు. అలాంటి వాటికి బలయ్యారంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ఇక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు.